ఆ దేవుడి పేరు మీద చెబుతున్నాను, ఈ భూమిని వదిలి మీరందరూ వెంటనే బయటకు వెళ్లిపోవాలి. ఇది దేవుడి పేరున నా ఆజ్ఞ. ఆ దేవుడి శక్తి ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. రాజు కన్నల వారసుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. దేవుడికి ఎదురుగా మీరు ఏమీ చెయ్యలేరు. మనకు వేరే దారి లేదు. నేను కూడా డ్యూడ్ లేకుండా ఒంటరిగా చనిపోతాను అనుకున్నా. చనిపోయిన వాళ్ళందరికీ ఆ దేవుడు ముక్తినిస్తాడు. ఏంటి? అపోకాలిప్స్ సమయం దొరికినప్పుడు దాన్ని నువ్వు చదివి చూడు. మీకేం కాలేదు కదా? లార్డ్స్లాండ్, నోరు తీసి మాట్లాడండి. లార్డ్స్లాండ్, గోల్రియాటా లార్డ్స్లాండ్, లార్డ్స్లాండ్. లార్డ్స్లాండ్. డాలరీ తూర్పు వైపున మనం ఉన్నాం. ఎప్పుడూ చెప్పేదే, ఎవరి ఆలోచనని చెడపకూడదు. అసలు విషయం ఏమని తెలుసుకొని వచ్చేయాలి. సరే వెళ్దామా? నాకు చాలా ఆకలిస్తుంది. హే ఉండు. నీకు సరిగ్గా 10 ఏళ్ళు అయినప్పుడు నీకు ఒక విషయాన్ని చూపిస్తాను చెప్పాను కదా. అవును. ఇది మన నాన్నగారికి సొంతమైనది. ఆయన చనిపోయేటప్పుడు ఇది నాకు ఇచ్చారు. నాకేదైనా అయిందంటే దీన్ని జాగ్రత్త చేయాల్సింది నువ్వే. ఇక ఇది నీ బాధ్యత. దీన్ని నువ్వు ఎవరి దగ్గర ఇవ్వకూడదు. మన రాజు అనడానికి ఆధారమే ఇది. ఇది చెడ్డోళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. జాగ్రత్త. ఒకవేళ నిన్నే చనిపోయినా కూడా డాలరియాటాకి నువ్వే వారసుడు అనడానికి ఇదే ఆధారం. నా ప్రాణాలనిచ్చి దీన్ని కాపాడుతాను. గుడ్. సరే రా వెళ్దాం. అవును, ఎవరు నువ్వు? నా పేరు ఆల్పిన్. నేను నా కూలోడు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాం. విశ్రాంతి అవసరం, భోజనం అవసరం, డబ్బులు ఇవ్వలేం, కానీ పని చేస్తాగా. మీరు సహాయపడతారని నమ్మొచ్చాం. మిగతా వాళ్ళకి సహాయపడే వాళ్ళకి, కరుణ చూపించే వాళ్ళకి పుణ్యం దొరుకుతుందని చెబుతారు. అలాగా? అయితే నేను కూడా నీతో ఒకటి చెప్పనా? ఇదిగో తీసుకో. నీకేం కావాలో ఇచ్చే బాధ్యత నాకున్నదా ఏమిటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా సరే నాకు అవసరం లేదు. నువ్వు దేన్ని వెతుక్కుంటూ వచ్చావో దాని గురించే నాకు దిగులు లేదు. నా దగ్గరికి వచ్చి అది కావాలి ఇది కావాలంటున్నావు. ఇక్కడికి వచ్చి నువ్వే రాజులాగా అధికారం చేస్తున్నావు. నీకో విషయం చెప్తా, తెలుసుకో. ఇక్కడ నేనే నాయకుణ్ణి. నీకు కావాల్సింది వేరే చోటుకు వెళ్ళి వెతుక్కో, లేదా ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకో. అందులోను ఇక్కడ నాకు బానిసలాగే బతకాలి. సరేం చెప్పు. మేము వెళ్ళిపోతాం. నేను అనుకున్నాను. నువ్వు కలిసే ప్రతి వ్యక్తితోనూ చెప్పు,
ఈ టార్కాలే ఇక్కడ చట్టాన్ని రాసేవాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆగు, అతన్ని పట్టుకోండి. ఇది నువ్వు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. దీంతో పాటు ఆ అబ్బాయిని కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళు. ఆపండి, ఆపమని చెప్పాను కదా. ఇలాంటి పిచ్చి పనులు చేయడం ఆపమని చెప్పాను కదా మూర్ఖులారా. నా జీవిత కాలంలో టోర్కాల్ నువ్వు కూడా ఇలా ప్రవర్తిస్తావని అనుకోలేదు. ఇది నాకు చాలా దారుణంగా ఉంది. ముందు వెనక తెలియని వాళ్ళతో ఇలా ప్రవర్తిస్తావా? దీన్ని ఆ దేవుడు కూడా క్షమించాడు. నీకు మంచేమీ తెలీదా? ఇలా చూడండి, ఇక్కడ జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను. మీరు నాతో ఆ పక్కకు రండి. మిమ్మల్ని నేను మంచిగా గమనించుకుంటాను. ఈ మృగాల నుంచి మీరు దూరంగా రండి. మీ పాపాల గురించి మీరు కొంచెం ఆలోచించండి. మీరు బాగుపడే అవకాశమే లేదు. మీ ఇద్దరు పరిస్థితి చూసారా? ఎన్నో రోజులుగా తిండి లేనట్టుగా ఉన్నారు. ఈ సంవత్సరం పంట చాలా తక్కువ. లేదంటే భోజనం ఇక్కడ బాగా దొరుకుతుంది. అలా పంట లేకపోయినా కూడా ట్యాక్స్ బాగా దండించి తీసుకువెళ్తున్నారు. నాకేమనిపిస్తుందంటే మన అతిథులకి భోజనానికి మంచి ఏర్పాటు చేయాలి. ఏమిటి? ఇది కేవలం సూపు మాత్రమే. నమిలి మింగే విధంగా ఏదైనా ఏర్పాటు చెయ్యి. పెరిగే పిల్లలు కదా. ఓ అవును కదా. నా పాటికి నేను ఏదో ఆలోచిస్తున్నాను. కాసేపు ఉండండి, మీకు కోడి కూర ఉండి నేను తీసుకొస్తాను. వెళ్ళు వెళ్ళు, త్వరగా తీసుకురా. నాకు నా భార్యకి ఇక్కడకు అతిథులు ఎవ్వరూ రాలేదు. అలాగా? అవును, మాకు వీలైనంత వరకు ఏర్పాటు చేశాం. మీరు చాలా దూరం నుంచి మీరు వస్తున్నట్టు. పెట్టిన భోజనానికి చాలా చాలా కృతజ్ఞతలు. అదేమిటంటే మీరు దయచేసి టార్కాల్ని అతని మనుషుల్ని క్షమించండి. వాళ్లకు బయట వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియదు. అదే కాక ఇప్పుడు ఇక్కడ మనుషులు ఎక్కువగా వచ్చి వెళ్తూ ఉంటారా? లేదు. నిజమేమిటంటే ఈ చోటు ఆత్మలు తిరిగే చోటు అంటారు. ఆత్మలా? అవును, కొన్నేళ్లకు ముందు ఈ చోట్లో ప్రజలు విచిత్రమైన కఠోరమైన కొన్ని విషయాలు చూశారు. కొంతమంది వాటిని ఆత్మలు అన్నారు. అడవి భాగంలో చెట్లకు పైన వాటిని చూశారు. కొన్ని సమయాల్లో గ్రామం లోపల కూడా అవి వస్తూ ఉంటాయి. వాటిని మేము షాడోస్ అని అంటాం. షాడోసా? అవి మా పిల్లల్ని ఎత్తుకుపోతాయి. మా అందమైన కూతురు సెనేడాను కూడా ఎత్తుకుపోయింది. ఈ సంఘటన జరిగినప్పుడు నా భార్య కూడా అక్కడే ఉండి చూసింది. పూర్తిగా చూడలేదు, ఏదో నీడలాగా అనిపించింది. అప్పటి నుంచి తను మనిషి ఒక మాదిరిగా అయిపోయింది. వాళ్ళని తిరిగి తీసుకురావడానికి ఏం చేయలేదు? ఏమీ చేయలేదు. ఆ అడవిలోకి వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు ఎప్పటి వరకు. ఇవన్నీ పిచ్చితనంగా ఉన్నాయి. ఆ కిడ్నాపర్స్ని కనిపెట్టి వాళ్ళకి శిక్ష చేయించాలి. ఒప్పుకుంటాను, కానీ ఈ ప్రపంచంతో సంబంధం లేని ఆత్మలతో మేము ఎలా పోరాడగలం? ఏంటి ఈ ఆత్మలు అంటున్నారా? అవన్నీ ఊరికే కట్టుకథలు, అర్థమవుతుందా? ఓ అలాగా. దాన్ని నా కళ్ళతో నేను చూశాను. చీకట్లో నల్లగా కనిపడింది. గాలిలా వేగంగా వెళ్ళిపోయింది. ఏదో కంటికి కనిపించిన శక్తి వాళ్ళని నడిపిస్తున్నట్టుగా అనిపించింది. తర్వాత సనేడ్, నా సనేడ్. లేదు, వద్దు వద్దు, నేను చెప్పేది విను. నువ్వు వాటి గురించి ఆలోచించొద్దు. నా మాట ఆ శోకం మిమ్మల్ని ఏం చేస్తుందని నాకు అర్థమవుతుంది, కానీ మనం ఏమైనా చేసి తీరాలి. దీనికి వెనకాతలు ఎవరున్నారో నాకు బాగా తెలుసు. పిట్స్. పిట్సా? ఇంకెవరి వల్ల ఇది అవుతుంది? మీరే ఒక డ్రూవే కదా, మీరే చెప్పండి, వేరే వచ్చేస్తారు. కొంతమంది అంటూ ఉంటారు, మంత్రగత్తె బలివ్వడానికి అందరినీ ఇలా ఎత్తుకుపోతుంది అంటారు. కొంతమంది ఏమో ఆ సముద్రపు దొంగలే బానిసలుగా చేసుకోవడానికి మనుషుల్ని ఎత్తుకుపోతున్నారు అంటారు. నాకు తెలిసినంత వరకు ఇది ఆక్మోర్. ఆక్మోరా? నిజమేనా? మీరేమనుకుంటున్నారు అని అడిగారు కదా, అదే చెప్పాను. యాక్చువల్లీ మీరు అది నమ్ముతున్నారా? సరే, అది ఏంటిది?
మీరు నాతో పాటు రండి. అలాగే నా వెనకే రండి. మా గుడికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కాకపోతే ఇక్కడ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కానీ ప్రశాంతమైన చోటు. నీకు నేను గీసిచ్చిన బొమ్మలు నచ్చాయా? ఇది మీరే గీసారా? అవును. చూడ్డానికి బాగా అందంగా ఉంది. ఆ, ఇదిగో ఇదిగో చూడండి. ఇక్కడ ఉన్న అన్నీ కూడా నేను చేసినవే. అవును, ఈ పాములన్నీ చూడ్డానికి అందంగా ఉంది. లేదు, అవన్నీ నేను చేసినవి కావు. సరే, ఇప్పుడు ఇదిగో ఇక్కడ చూడండి. మీ కళ్ళకు ఏం కనిపిస్తోంది? అది ఒక రాజ చిహ్నం లాగా ఉంది. ఇది పెద్ద ఒక రాజ్య చిహ్నం లాగా ఉంది. మహారాజు చిహ్నం. సరిగ్గా చెప్పావు. ఆ చిహ్నానికి వెనుక ఒక పెద్ద కథే ఉంది. రాజు కనాల్ గురించిన కథ. ఆయన 200 ఏళ్లకు ముందు డాల్ రియాటాని పాలిస్తూ ఉండేవారు. ఇదిగో ఇది ఆయనే. ఈయనే మహారాజు కానాల్. ఈమెనా అతని రాణి? ఓ లేదు లేదు, అది సెయింట్ కొలంబా. ఎవరు? ఆయన ఒక సన్యాసి. ఈ పేగన్ ఒడ్డుకి దేవుడి తత్వాల్ని తీసుకొచ్చింది ఆయనే. వాటి గురించి మీకేమైనా తెలుసా లేదా తెలీదా? ఓ, ఈ కాల పిల్లలకు ఏమీ తెలియడం లేదు. సరే, అది వదిలేయండి. ఆయన ఒక సన్యాసి. డాల్ రియాటాలో ఒక పెద్ద సమస్య జరిగినప్పుడు రాజు కేనల్ ఆ సమయంలో ఈయనే అక్కడికి పిలిపించారు. ఒక మాంత్రికుడు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నాడు. ఆ మాంత్రికుడి పేరు ఏమిటంటే ఆక్మో. మీరు ఈ జాగాలో తప్పు చేశారు. ఏంటి తప్ప? రాజు మంత్రుల ముందు కూర్చున్నట్టే గీశారు. లేదు, అది తప్పు కాదు. అదే జరిగింది. కొలంబా కర్నల్తో ఏం చెప్పారంటే, డాల్ రియాటాను కాపాడాలి అనుకుంటే ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేయాలి. చెప్పినట్టుగానే చేశారు. మాంత్రికుడు ఆయన చంపేశాడు. కానీ కథ అంతటితో ఆగిపోలేదు. ఆ సమయంలో కర్నల్ దేహంలో ఒక అసాధ్యమైన శక్తి ప్రవేశించింది. అది ఒక రాజశక్తి. ఆయన తిరిగి లేచి ఆక్మోర్ని బంధించారు. డోనాడికి వెనుక ఉన్న ఒక కోటలో బంధించారు. రాజముద్ర సాయంతో ఆ తలుపుని బిగించారు. ఆ తర్వాత ఆ శక్తిని లోపలే బంధించారు. భూమి అడుగున ఆ చెరసాల ఇంకా ఉంది. వాళ్ళ వంశీయులకు ఆ చిహ్నాలు ఇప్పుడు కూడా ఉంటాయి. ఆ రాజవంశస్థుల దగ్గర ఇప్పటికీ ఆ చిహ్నం ఉంటుంది. యాక్చువల్లీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వీడికి నిద్రపోవడానికి వాళ్ళ అమ్మమ్మ కంటే మంచి కథ చెప్పినందుకు. మాకు కొంచెం టైర్డ్గా ఉంది. మేము వెళ్ళి డ్రెస్ నాకు తీసుకుంటాం. విశ్రాంతి వద్దు. నోరు ముయ్యి. అలాగే ఉండడానికి ఒక చోటు కూడా చూడాలి. ఓ, మీరు మాతో పాటే వచ్చి ఉండాలి. మా ఇంట్లో చాలా చోటు ఉంది. ధన్యవాదాలు. ఖచ్చితంగా. కానీ నాకు అది చాలా నచ్చింది. లేదు, మా వల్ల మీకు ఎందుకు ఇబ్బంది. పర్ఫెక్ట్. అంతే, రండి వెళదాం. చాలా ఇది రాజ చిహ్నమా? అవును. ఆల్పన్, ఇది కింగ్ కానల్ గురించిన కదా? నిజమా ఏంటి? ఇప్పుడు ఎందుకు అది? అవును, నేనది తెలుసుకోవాలి. సరే, ఓకే. ఒక కథ ఎందుకు చెబుతున్నారంటే, ముందు ఈ విషయం అర్థం చేసుకో. జరిగినట్టు ఏ కథ చెప్పరు, కానీ ఆ కథలో ఒక నిజం ఉంటుంది. అయితే దీంట్లో ఏం కథ ఉంది? నీకేమనిపిస్తుంది? అయితే నాకేమనిపిస్తుందంటే ఇది నిజమైన కథ అని. ప్రజలు అక్కడ ఏం జరిగిందని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది జరిగి చాలా సంవత్సరాలైంది. ఎవరికి ఏమైంది కూడా తెలియదు. లాక్లైన్కి బాగా తెలుసుంది. అది కాకుండా అతను డ్రూడ్, అతనికి ఖచ్చితంగా తెలుసుంటది. ఈ పురాణాలన్నీ సామాన్య కథ నుంచే ప్రారంభిస్తాయి.
దాంట్లో ఏ మంచి మనం తీసుకుంటామో అది మాత్రమే తీసుకోవాలి. సరే అదేంటి? ఆ కానల్ ఒక మంచి రాజురా. వాడి ప్రాణానికంటే వాడి దేశం మీదే వాడికి శ్రద్ధ ఎక్కువ. మనం కూడా అలాగే ఉండాలి. అయితే ఆ రాజు శక్తి గురించి? దానికేంటి ఇప్పుడు? అది నిజం కాదా? లేదు. అతను గీసినట్టుగే నీ వెనకాతలో ఒక చిన్నం ఉంది కదా, ఆ శక్తి నీకు కూడా ఉండొచ్చు కదా. ఒకవేళ నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆ శక్తి ఎంత నీకు వస్తే? ఫిన్, ఈ ప్రపంచంలో ఒక అతిపెద్ద శక్తి ఉందంటే అది ఇది మాత్రమే. ఇది మాత్రమే ఒక మనిషి సావాలా బతకాలా అనే నిర్ణయం తీసుకునేది. అధికారాన్ని కూడా ఇదే నిర్ణయిస్తుంది. మనం ఎదగలేదు, అలాగే కిందకి వెళ్ళలేదు. మన శక్తి మన దగ్గరే ఉంది. కానీ ఆ చిహానాన్ని నేను చిన్న పిల్లడి చేతులు ఇవ్వలేదురా. అది రాజు కాబోయే వారసుడు చేతిలో ఇచ్చాను. నువ్వు ఎదగాల్సిన సమయం వచ్చేసింది ఫెన్. ఇంకా చిన్నపిల్లల కథలు నమ్ముతూ కూర్చోమాక. ఏమైంది? ఏమైంది? ఇది అదే షాడో. నేను చెప్పాను కదా, మన అమ్మాయిని విడిపించాలంటే ఇంతకాలం ఇతను వస్తాడని ఎదురు చూసాం. కానీ ఇప్పుడు నేను వెళ్ళాలి. ఇదే మనకున్న ఒకే ఒక అవకాశం. నా కూతుర్ని పోగొట్టుకోవడమే చాలనుకుంటున్నాను. అక్కడికెళ్తే నువ్వు చచ్చిపోతావు. నాతో ఉన్న అబ్బాయిని ఎత్తుకుపోయారు. మేము ఎలా అనుకుంటున్నావు నీకు అర్థమైందా? మా దగ్గర నుంచి రక్త మాంసాలు తీసుకుని వెళ్ళిపోయారు. అంత ఘోరం వాడేం జరిగింది. పనోడు కాదు, నా తమ్ముడు. మీ తమ్ముడా? మేమేం కూలోళ్ళం కాదు. నాకు తెలుసు. ఇతను అబద్ధం చెప్తున్నాడని చెప్పానుగా. మామూలు వ్యక్తుల దగ్గర ఇలాంటి కత్తి ఉండదు. ఇప్పుడు చెప్పు, నువ్వెవరు? చెప్పు, ఎవరు నువ్వు? మీ రాజు. మా రాజుగారు చనిపోయి చాలా కాలం అయింది. నేను ఆయన వారసుణ్ణి, ఆల్ఫిన్ మేగ్దే. నాకు మీ సమస్య అర్థమైంది. ఆ కిడ్నాపర్స్ ని చంపి మీ పిల్లల్ని నేను తీసుకొస్తాను. ఎవరు వస్తున్నారు నాతో పాటు? మేము ఎందుకు నీతో రావాలి? నువ్వే కదా మళ్ళీ ఆ షాడోస్ ని ఇక్కడికి నేను తీసుకొచ్చింది. నీ శత్రువుని కాదు, వాళ్ళే నీ శత్రువులు. మనలో మనం కలిసి గొడవ పడితే బలహీనలు అవుతాం. అదే మనం కలిసి యుద్ధం చేస్తే శత్రువుల్ని జయించొచ్చు. మేం ప్రయత్నం చేయలేదని నీకు తెలుసా? మా అబ్బాయిని తీసుకుని వెళ్ళారు. వాళ్ళతో నేను పోరాడలేను. వాళ్ళు ఈ భూమి మీద ఉన్న వాళ్ళు కాదు. ఓడిపోతాను పిరిగి వాళ్ళు చెప్పే మాటలు ఇవి. మనం కలిసి యుద్ధం చేస్తే వాళ్ళని గెలవచ్చు. మ్మ్. ఇప్పుడు చెప్పండి, ఎవరు వస్తున్నారు నాతోటి? నేను మీతో పాటు వస్తాను. ఇంకెవరు వస్తున్నారు? నేను వస్తాను. అయ్యో, ఏమైంది? అయితే మీరే మహారాజా? అవును. నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా టార్కాల్ కంటే మీరు మంచి మహారాజు. టార్కాలా? అవును. అతను అతని కుటుంబీకులు రాజు కావాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖాలు చూస్తే మీకు అర్థం కావడం లేదా? నేను ఆయన్ని పట్టించుకోను. అందరూ యచ్చాచి సంఘటనలో వాళ్ళ పిల్లలు మరణించారని అనుకున్నారు. కానీ మీరిద్దరూ జీవించే ఉన్నారు. సరే, గత 10 ఏళ్లుగా మీరు ఎక్కడున్నారు? దాక్కోండి. ప్రాణాలు కాపాడుకున్నాను.
వాడు వచ్చిన ఒకడు కూడా వెళ్ళిపోయాడు. ఏయ్, నన్ను వదులు, నన్ను వదులు, నా చేతులు వదిలిపెట్టు, చెబుతున్నానుగా. మర్యాదగా నన్ను వదిలేయి, చెబుతున్నానుగా. ఆయన్ని సరిగ్గా పట్టుకోండి, తాడిచ్చి కట్టండి. ఈ చోటుని బాగా వెతకండి, వీడితో చాలా మంది వచ్చుంటారు. వీడిని చంపేయండి. గాడ్ గాడ్ ఏం చేస్తున్నాను? అమాయకుడిని చంపకూడదు. దాంతో పాటు ఈ మనిషి ఒక దేవత. దాని గురించి అంతా బాధలేదు, వీడి కూడా చచ్చి తీరాలి. నువ్వు ఇతన్ని చంపకూడదు, నీ వల్ల చంపని మాలదు. నువ్వు నీ నోరు ముయ్యి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఒంటరిగా వచ్చావా? అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు తనిగా వచ్చావా? లేదు, నేను ఒంటరి వాడిని కాదు. నేను చెప్పాను కదా, అందరూ వెంటనే తయారవ్వండి. నీతో ఎంతమంది వచ్చారు? అది కొంచెం సమాధానం చెప్పలేము, చాలా కష్టమైన ప్రశ్న. ఎందుకంటే దేవుడు ముందు మాతో ఉన్నారు, ఆ తర్వాత ప్రకృతి పరంగా ముగ్గురు ఆయనతోనే ఉన్నారు అని చెబుతారు. అది మన యొక్క పునీతత్వాన్ని బట్టి ఉంటుందని నా ఉద్దేశం. నీ ఉద్దేశం నేను ఏంటి? నిన్ను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. నీతో ఎంతమంది వచ్చారు? సరే, మొత్తం ముగ్గురు అనుకో. ఆ తర్వాత దేవతలు, వాళ్ళు దేవుడు అనుగ్రహం వల్ల మన కళ్ళకు కనపడితే అప్పుడు చెప్పగలను వాళ్ళు 100 మందా 1000 మందా అని, లేదా మొత్తం ఎంతమంది అనే తెలుసు. నోరు మూయ్. నీ దేవుడు ఎక్కడున్నాడో ఇప్పుడే ఇక్కడే శోధిద్దామా? ఎవరు? మన చోటుకి ఎత్తుకెళ్ళండి. వీడు నన్ను మాట్లాడుతూ వదిలేయ్. ఈ మనిషిని మనం వదిలేస్తాం. వీడు మనల్ని సౌట్లు అనుకుంటున్నాడు. ఏయ్ లేగరా, నన్ను వదిలేయండి. పోరా. త్వరగా నడు. నీ పేరేంటి గేల్? లాక్లేన్. నువ్వు సన్యాసివా? నా ప్రజలు నన్ను డ్రూయడ్ అని అంటారు, కానీ నేను ఒక క్రిస్టియన్ని. సెయింట్ కొలంబస్ చట్టాలనే నేను ఫాలో అవుతూ వస్తూ ఉన్నాను. ఈ అడవికి నువ్వెందుకొచ్చావు? దాని గురించి మీరెందుకు అడుగుతున్నారు? ఇదేమీ మీ అడవి కాదు లేక కదా. నీ అడివా? మీకంటే ఈ అడవి మాకే సొంతం. ఈ అడవి దాల్ రియాట్ ఆధ్వర్యంలో ఉంది, అది గిల్స్కి సొంతమైంది. ఇంకా దానికి అవకాశం లేదు. వీడితో మనకి ఏ ప్రాబ్లం లేదు. వీడి మొహం మూసి గ్రామానికి తీసుకెళ్ళండి. ఆగండి, నేను ఎందుకు వచ్చానో మీరు తెలుసుకోవాలా? సరే చెప్తాను. మా గ్రామం నుంచి ఎత్తుకొచ్చిన పిల్లల్ని వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను. ఈ అడవిలో ఉన్న వాళ్ళే మా పిల్లల్ని ఎత్తుకొచ్చేశారు. నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావా? లేదు, కాదా? నాకు తెలిసినంత వరకు ఇది చేసేది ఆక్మోర్. చూసావా, నేను చెప్పాను కదా, అప్పుడే చెప్పాను కదా. నిజం చెప్పాలంటే ఇదంతా అబద్ధం. వాడు ఒక గేల్. మనల్ని కనిపెట్టడానికి కోసం వాడిని పంపించుంటారు. ఈ మనిషి దగ్గర మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి. నా వల్ల అది చూడని మాలుతుంది. నేను నిన్ను నమ్ముతాను. సరే, అలా అయితే నేను వెళ్ళిపోవచ్చా? నువ్వు చెప్పిన విషయాన్ని నమ్ముతానని చెప్పాను, కానీ నిన్ను నమ్ముతానని నేను చెప్పలేదు.
గుడ్డోడు ఇక్కడ సేఫ్గా ఉందాము. అవును, మీరెవరు? మీరు ఒక దేవత? అవును, నీ పేరేంటి? నా పేరు ఫిన్ మెకాడచ్. మిమ్మల్ని కలిసింది చాలా సంతోషం. మీ పేరేంటి? నా పేరు నాతారా. మంచి పేరు. థ్యాంక్ యూ. నేను చూసినందువల్ల నాకు చాలా హ్యాపీ. ఫిన్ మెకాటచ్. మనం ఇక్కడే ఉండడానికి వీల్లేదు ఫిన్. నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను. నువ్వు అక్కడ భద్రంగా ఉండొచ్చు, కానీ అది అడవి లోపల ఉంది. అక్కడ చాలా విపత్తులు ఉంటాయి. నేను నిన్ను కంపల్ చేయలేదు, కానీ నువ్వు నాతో పాటు వస్తే సంతోషిస్తాను. నాకు భయం లేదు. ఓ దేవుడికి కృతజ్ఞతలు. నిజానికి ఆ దేవుడు నేను కోరిన ఏ కోరికలు కూడా తీర్చలేదు. అందువల్ల నేను వేడుకోవడం మానేశాను. కానీ ఆ దేవుడిని నేను శాసించగలనా ఏమిటి? నేను అప్పుడప్పుడు జపం చేస్తూ దేవుడిని తిడుతూనే ఉంటాను. అది కూడా చాలా ముఖ్యంగా. నేను అలాగే వదిలేసి వెళ్ళిపో ఉండాల్సింది. ఇక్కడి నుంచి త్వరగా తప్పించుకొని గ్రామానికి వెళ్ళి ఎంతమందిని తీసుకురావాలో అంతమందిని తీసుకురా. ఎందుకు? ఏంటి? వీళ్ళేమీ దోపిడీ దొంగలు కారు. వీళ్ళు సాధారణమైన యుద్ధవీరులు, దొంగలు కాదు. అదీకాక ఈ చుట్టుపక్కల పిల్లలు ఎవరైనా ఉన్నారా? నేను చెప్పేది చేయండి. నాకు పిట్స్ బాగా తెలుసు. వాళ్ళు ద్రోహులు, వాళ్ళు దొంగోళ్ళు, హంతకులు. పసిబుడ్డని కూడా చూడకుండా గొంతు కోసి చంపేస్తారు వాళ్ళు. మర్యాదగా చెప్పేది విను, లేదంటే మళ్ళీ ఇక్కడే కట్టేస్తాను నిన్ను. అవును, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను చేసుకోబోయామని చంపబోతున్నాను. ఓ, నువ్వా? ఇంకా నేను గుర్తున్నానా నీకు? నాకు అన్నీ గుర్తున్నాయి. అయితే ఆశ్చర్యమే. దారాలు దారాలుగా రక్తం పోయింది, అది గుర్తుందా? అమాయకులైన ప్రజలు చనిపోయారు, అది గుర్తుందా? శత్రువులతో చేయగలిపి మన రాజుని చంపారు, అది గుర్తుందా? వాళ్ళ పిల్లలు గుర్తున్నారా? అందులో ఒకడు పసిబిడ్డ. దేశాన్ని వదిలి పర్యటించారు కదా, సొంత రాజ్యంలోని తిండి కోసం వీధి వీధి తిరిగించారా, అది గుర్తుందా? చెప్పవే పతివ్రత. నీ ఆలోచన ఏంటో నాకు ఓ, తెలుసు. నిజంగానా? నేను నిజంగానే చెప్తున్నాను. నేను దీన్ని ముగించాలనుకుంటున్నాను నీలాగే. గేల్స్ గేల్స్ అలాగే ఫోకస్. ఏం కొట్టావు ఫోకస్? సూపర్. కమాన్ కమాన్ ఫోకస్. అలాగే కొట్టావు. ఏం కొట్టావు ఫోకస్? ఇంకా కొడుతూనే ఉన్నావా? వాడి కథ ఇంతటితో ముగించు ఫోకస్. వాడికి శిక్షను విధించు. ఆపండి, చాలు ఆపండి. వీళ్ళని మీరు చంపారంటే మన ఆఖరి నమ్మకం చచ్చిపోతుంది. నువ్వే ఎలా తప్పించుకొని వచ్చావు? యేసుని జపించే ఒకణ్ణి శిక్షించడం మంచిది కాదు. ఆ దేవుడి కరుణా కటాక్షాలు మన మీద ఎప్పుడు ఉంటాయి. తర్వాత నిన్నే చంపుతా. ఫోకస్. ఆ సన్యాసి చెప్పినట్టే చెయ్యి. వాడు ప్రాణాలతో కావాలి. యువరాణి, ఇతనొక్కడి కోసం నేను మాట్లాడింది నాకు అర్థమైంది. నాకు తెలుసు మీరు మిగతా వాళ్ళ లాంటి వాళ్ళు కారు అని. తెల్లారే వరకు వాళ్ళిద్దరిని కట్టిపడేయండి. ఇది మీకు అవసరమా ఏంటి? పాపం ఆ చిన్నపిల్లని అలా కట్టి కొట్టేశారు. ముందుగా వీడి నోరు మూయించండి. ఓ, కొంచెం ఆగండి. మనం ఇక్కడ కూర్చుని డిస్కస్ చేసుకుని నిర్ణయిద్దామా? సరే, నాకు అర్థమైంది. ఫ్రెండ్, నీకేం కాలేదు కదా? నాకు చాలా ఆకలిగా ఉంది. మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంకా ఒక రోజు, ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. మీకు చలి వేయడం లేదా? లేదు. అగ్గి కాల్చడానికి అవుతుందా?
నాకు నిప్పుని మంటేనో తెలీదు. నేను చెప్పించిదా? ఈ చెట్లో ఉండే మరపట్టి సరిగ్గా ఉంటుంది. మీ దగ్గర కత్తి ఉందా? ఆ బ్రోచ్ చాలా బాగుంది. మా అన్నయ్య ఇది నా దగ్గర ఇచ్చాడు. ఇది తనకి ఎక్కడి నుంచి దొరికింది? మా నాన్న చనిపోయినప్పుడు ఇది వాడి దగ్గర ఇచ్చేసి చనిపోయారంట. ఇది మీ అన్నయ్య తను చనిపోయిన తర్వాత నీ దగ్గర వచ్చాడా? అవును. నన్ను క్షమించు. దీన్ని నేను చూడచ్చా? ఫెగస్, ఆ కట్లని ఇప్పే. డునాడా, మీ నాన్న మా నాన్నని ఆ రోజు పట్టుకున్నప్పుడు కోటకి వెనకాల మూసుకునున్న చోటుని చూశారు. నీ వీపులో ఉండే అదే మార్క్ ఆ డోర్ పైన కూడా ఉండింది. దాంట్లో బంగారం ఉంది అనుకుని దాన్ని ఇరుక్కొట్టారు. కానీ దాంట్లో ఉండేది బంగారం కాదు. అది ఆయన తెరిచేటప్పుడు ఒక దుష్ట శక్తి ఆయన బయటకు వదిలేసింది. మంత్రశక్తాల్లో నింపిన మంత్రవాది. తనకు తానే పగ తెరుచుకున్నాడు. ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన నన్ను, నా మనస్సాక్షిని 10 సంవత్సరాలుగా చంపుతోంది. ఇంతకు మించి ఆగను. అదితి, ఆ కత్తిని తీయమంటున్నాను. లే. మా నాన్నగారు చేసిన తప్పుకి నా ప్రాణాల్ని బలిస్తాను. ఆయన చనిపోయారు. నన్ను చంపి నీ పగని తీర్చుకో. ఎందుకు? నాన్నని కోల్పోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. మంత్రవాద. ఇంకా నువ్వు నన్ను నమ్మట్లేదా? అది సరే, అలాగే అయితే నువ్వు చెప్పేది నిజమైతే ఇంతతో మన శత్రుత్వం ముగించింది. నువ్వు నా శత్రువు కాదు, నీ మీద పగ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదు, నువ్వు అబద్ధం అవును, చెప్తున్నావు. అదే. సరే, పర్వాలేదు. ఈ కత్తిని నీ చేత్తో పట్టుకో. పట్టుకోమంటున్నానా? ఇప్పుడు నా ఆయుధాన్ని నాకు తిరిగి ఇవ్వు.
దాంతోపాటు డ్రూ కూడా. డెమిచైతో ఎలా గొడవ పడాలో మేం నేర్పిస్తాం. అర్థం కాలేదు. ఈ అడవిలో వేటాడే మృగం అదే ఫగస్. ఫేగస్ మీ ఇద్దరికి ఎలా గొడవ పడాలో నేర్పిస్తారు. డెమిచై చాలా భయంకరమైనది, అందువల్ల మనం కూడా అలాగే ఉండాలి. మంచిది. నన్ను వదిలిపెట్టండి, నన్ను వదలండి, నన్ను వదిలిపెట్టండి. వదలండి. ఇది పనిచేయలేదనుకుంటాను. తప్పు చేశావు. ఏంటి? చెప్పండి యువరాణి. నువ్వు కోపంగా ఉండేటప్పుడే కొమ్మని కట్ చేస్తావని నాకు తెలుసు, అందువల్ల ఏంటో చెప్పు. అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. మన వాళ్ళల్లో కూడా ఏదో ప్రాబ్లం ఉంది. ఎందుకు అలా చేస్తున్నారు? మీరెందుకు గేల్స్తో ఒకటిగా చేరుతున్నారు? ఎందుకు మన విరోధిని ఆహ్వానిస్తున్నారు? ఇప్పుడు మనకు కొత్త శత్రువు ఉన్నారు. అప్పుడు ఆఖరి 10 సంవత్సరాల్లో ఉన్నవన్నీ అంతేనా? వాళ్ళని మనం నమ్మకూడదు. ఇది ప్రమాదమైన మనం ఖచ్చితంగా చేయాలి. ఎలా మీరు ఇంత తొందరగా ఆనెస్ట్ని మర్చిపోయారు? ఈ నీలాన్ని తీసుకొని పూసుకున్నందువల్ల జరగదు. హెడానా, వీరులకు వాళ్ళు మర్యాద ఇచ్చే నాయకుడే కావాలి. వాళ్ళకి బలం ఉండాలి. విరోధుల ముందు మెడలు వంచకూడదు వాళ్ళు. ఫేగస్, నేను నీ రాణిని. నేను నా నాన్నలా కాదు. లేదు, నువ్వు ఖచ్చితంగా కాదు. తనని చంపి పడే ప్రకాష్. తను మన శత్రువులతో చేయి కలిపింది. ఇక పైన తను మన రాణి కాదు. అడ్డులే. డిమైనా 2 కత్తులతో యుద్ధం చేస్తారు. మొదటి యుక్తి, తర్వాత వివేకం. నీ విరోధిని నువ్వు బాగా అర్థం చేసుకో. ఇదిగో ఫాదర్, ఇప్పుడు నువ్వే. మళ్ళీ రండి.
ఒకటిగా ఉంటే మాత్రమే ప్రాణాలు దక్కించుకోవచ్చు. మీకు అర్థమైందా? డిమేనా మీ ఇద్దరిని విడదీయటానికే ప్రయత్నిస్తుంది. ఒకవేళ అది గెలిచిందంటే మీరు చనిపోతారు. మ్మ్. నువ్వు చనిపోయావు. చాలా ఆపండి. చాలు. ఇంకా కావాలి. చాలా ఆపండి. వ్యాన్ వ్యాన్ హే వ్యాన్. మంచి పని చేశారు. ఇప్పుడు మనం నిజంగా ప్రయత్నిద్దాం. వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? లేదు. లేదా? లేదు. వాళ్ళు ఎప్పుడు సిద్ధమవుతారు? అవకాశమే లేదు. ఇంత దూరం వచ్చిందే పెద్ద విషయం. మీరు చెప్పింది నెరవేర్చాను. ఎప్పుడులాగా? మహారాణి, క్లేర్, ఏంటి విషయం? వాళ్ళున్న చోట కనిపెట్టాను. ఇంకా ఎంత దూరం? ఉత్తరం వైపు ఒక రోజంతా నడవాలి. ఎప్పుడే బయలుదేరుతున్నాం? ఇది ఎక్కడికి తీసుకువెళ్తుందో నీకు తెలుసు కదా. ఆయుధాల్ని సిద్ధం చేయండి. అందరూ రెడీగా ఉండండి. డీమేనాని వెతుక్కుంటూ మనం వెంటనే వెళ్ళాలి. అవును, మనం ఎక్కడికి వెళ్తున్నాం? వెళ్ళాల్సిన చోటుకి, ప్రారంభమైన చోటుకి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడికి. ఓ, ఆ పిక్స్ నా కత్తిని బాగా మనతెలిలా చేశాడు. ఓ పిక్స్. బాగానే ఫైట్ చేస్తున్నావు. చాలా థ్యాంక్స్. నిజంగా ఫైట్ చేస్తాక సిద్ధంగా ఉన్నావా? ఏ అంత కష్టంగా ఉంటుందా ఏంటి? అలా అయితే కుదరదని చెప్పు. నాకు ఈ అడవి నచ్చలేదు. పక్కన దగ్గర అవుతున్నాం. ఫర్గస్ అందరికీ తెలియజేశారు. అతను దేన్ని కాసుకుని ఉన్నాడు? వెన్నెముకకి. ఎందుకు మీ వాళ్ళంతా ఒకలాగున్నారు? ఈ చెట్టు వెనకాల ఏముందో వాళ్ళకి తెలుసు. చూస్తే చాలా కాలం నుంచి ఇక్కడే ఉన్నట్టున్నారు. 6 నెలలకు పైనే ఉంటుంది. ఇందులో ఉండే కొంతమంది నాతో ఉండేవారు. డునాడ్లోంచే ఉన్నారా? అవును. సరే చెప్పు, ఇప్పుడు నా ఇల్లు ఎలా ఉంది? నాకు తెలీదు. నేను అక్కడి నుంచి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసినంతవరకు ఆ చోటుని వదిలి గెలిచి మళ్ళీ వదిలేసాం. మేము ఆ మంత్రవాదిని పట్టుకోవడానికి వచ్చాం. కానీ ఒక అంటు వ్యాధిలాగా ఇటువైపే ఉంది.
చుట్టూ నుంచోండి. ఇక్కడ పెద్ద జబ్బు నువ్వు కాదు. మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా చావలేదా నువ్వు? ఉన్నాను. ఈ విధంగా ఇంకా చాలా మందిని చంపొచ్చని నమ్ముతున్నాను. ఆ దేవుడు ఈలోగానే నీ ప్రాణాలు తీస్తాడని నమ్ముతున్నాను. నాకు ఆ పిల్లాడు తెలుసు. అతను మా గ్రామానికి చెందినవాడే. ఆమె ఏం చేస్తుంది? నిశ్శబ్దంగా ఉండండి. ఆ అమ్మాయి ఎవరు? తనే ఆ మాంత్రికురాలు. ఆక్మోర్. ఇప్పుడు తను ఏం చేసింది? కొత్తగా సృష్టించారు. అవన్నీ ఆత్మలు. వాటికి ఆత్మలు కావలసి వచ్చాయి. ఎంత శుభ్రంగా ఉంటే అంత బలంగా ఉంటాయి. తను ఎక్కడికి వెళ్ళింది? నాతో పాటు రండి. మనం దీంట్లోకి వెళ్ళి తీరాలి. ఫిన్ను మిగతా పిల్లలంతా ఇందులోనే ఉంటారు. ఫేగస్, మీరు ముందుకు వెళ్ళండి. మా హార్న్ కోసం వెయిట్ చేయి. కుదరదు. ఏంటి? మాకు లోపలికి వెళ్ళటం కుదరదు. తన మంత్రం మన అందరినీ చంపేస్తుంది. నీకు తెలీదా? గత 10 సంవత్సరాలుగా మనం దీనికోసమే పోరాడుతున్నాం. అవన్నీ మర్చిపోయావా? ఇంత దూరం వచ్చాక నేను చెప్పింది వినానంటే ఏంటి అర్థం? క్లేర్, నువ్వు ముందుకు వెళ్ళు. ఆ మంత్రవాది నాకే. నువ్వెందుకు వస్తున్నావు? నేను మీతో పాటు వస్తాను. వద్దు. లోపల నా బిడ్డ ఉంది. నన్ను ఆపొద్దు. నేను వెళ్ళి తీరుతాను. సినీర్, సినీర్, ఓ సినీర్, నా బంగారం.
నా బంగారు నా తమ్ముడు ఇక్కడ లేడు. ఈయన తన తమ్ముడిని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారు. నీ వయసులో ఒక కుర్రాడు ఇక్కడికి వచ్చాడా? చూడడానికి తనలానే ఉంటాడు లేదా? మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండలేము. క్లియర్, ఫెగస్ ని వెంటనే ఇటు రమ్మను. క్లియర్. నాకేం కాలేదు, నేను చూస్తుంటాను. ఆల్పెన్, మీరు వెళ్ళి యుద్ధం చేయండి. ఇది ఇంకా పూర్తి అవ్వలేదు. మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళాలి. ఫెగస్ లేదు. పరిగెట్టండి. శని, మీ నాన్న నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాడు. ఆ విషయం మర్చిపోకు. మీ అమ్మకు బాయ్ చెప్పానని చెప్పు. వెళ్ళు, నువ్వు వెళ్ళిపోవు. ఇలా చూడు తమ్ముడు, రాజు కన్నల్ని మర్చిపోవద్దు. మహారాణి, నేను చెప్పేది వినండి. ముందు పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. ఇదే నా చివరి కోరిక. నా విలేజ్కి వెళ్ళిపోండి. ఆయన చెప్పినట్టే చేయండి. ముందు పిల్లల్ని తీసుకెళ్ళండి. వెళ్ళండి. ఆ దేవుడి పేరు మీద చెబుతున్నాను, ఈ భూమిని వదిలి మీరందరూ వెంటనే బయటకు వెళ్ళిపోవాలి. ఇది దేవుడి పేరున నా ఆజ్ఞ. ఆ దేవుడి శక్తి ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. రాజు కన్నల వారసుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. దేవుడికి ఎదురుగా మీరు ఏమీ చెయ్యలేరు. మనకు వేరే దారి లేదు. నేను కూడా డ్యూడ్ లేకుండా ఒంటరిగా చనిపోతాను అనుకున్నా. చనిపోయిన వాళ్ళందరికీ ఆ దేవుడు ముక్తినిస్తాడు. ఏంటి? అపోకాలిప్స్ సమయం దొరికినప్పుడు దాన్ని నువ్వు చదివి చూడు. మీకేం కాలేదు కదా? లార్డ్స్లాండ్, నోరు తీసి మాట్లాడండి. లార్డ్స్లాండ్, గోల్రియాటా లార్డ్స్లాండ్, లార్డ్స్లాండ్. లార్డ్స్లాండ్. నీకది గుర్తుంది కదా? ఎవరు నువ్వు? ఆల్పెన్, ఎక్కా కూడా పిల్లడు. డాల్ రియాట్ అని రాజు. మీ నాన్న వల్ల ఎక్కువ రోజు సాధించలేకపోయాడు. ఆయన ఇంకా చాలా రోజులు ఉండుండొచ్చు. పాపం, తన కింగ్డమ్ తనతోనే చనిపోయింది. ఆయన పిల్లల్లో ఒక్కడు ప్రాణాలతో ఉన్నా కూడా అలా జరగనిపో. ఆల్పెన్, మీ వంశం పోయింది. నువ్వు చాలా బలహీనమైనడు. డాల్రియాకి నిజమైన రాజు కావాలా? వాడు బలము శక్తి అంతా చేర్చి ఉండాలా? మళ్ళీ ఈ దేశాన్ని బలాన్ని ఎత్తి చూపించాలా? దాంతోపాటు నీకు ఇప్పుడు రాజుగా ఉండాల్సిన రైట్స్ ఉంది కదా? సరే చెప్పు,
ఆ బ్రోచ్ని కొంచెం నేను చూడొచ్చా? దానికి ముందు నువ్వు నన్ను చంపాలి. కిరీటాన్ని తీసి నీ చేతులు పెడతాను అనుకుంటున్నావా? అవును. లేదంటే నీ దేశంలో ఉన్న మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు అని నెత్తురంతా నీ చేతిలో ఉంటుంది. నీ డ్యూడ్ ఫ్రెండ్ లాగా. ఒక మంత్రగతి కింద పనిచేసే కంటే నీ వీర మరణాన్ని పొందుతాను. ఒక నిజమైన రాజులాగా మాట్లాడుతున్నాను. ఫిన్, ఆల్పన్, ఇప్పుడు ఆ బ్రోచ్ నా దగ్గర ఇవ్వు. ఒక మంత్రకలి కింద ఉండడం కంటే చనిపో. ఆగు! ఆల్పన్ వద్దు. పాలించే అధికారాన్ని నీ చేతిలో పెడుతున్నాను. లేదు. ఎవరు నువ్వు? ఎలా ముందు నిలబడున్నావు? నేను ఆల్ఫిన్, డాల్రియాటాకి రాజుని. నీకు నన్ను ఎదిరించి నిలబడే శక్తి లేదు. నీకు నా శక్తి గురించి తెలియట్లేదు. నీ ఈ దేశాన్ని నాశనం చేసేస్తాను. డాల్రియాటా కింద పడిపోతుంది. ఆల్పన్, ఓ, అదొచ్చి చాలా విచిత్రంగా ఉండింది. ఆ శక్తి ఖచ్చితంగా విచిత్రంగా ఉంటుంది. ఫెన్, నన్ను దయచేసి క్షమించే. నువ్వు చెప్పింది కరెక్ట్. నేను లేకుంటే ఇలా దెబ్బ తెలిసి వచ్చావు. నేను మళ్ళీ చూశాను, చాలా సంతోషం నాకు. నేను చూసాకే నాకు ప్రాణం వచ్చింది. మనం ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరాలి. ఎడానా, మన శత్రువులు కాదు. వెగస్, వాడు వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. ఫెన్, అందరూ తయారుగా ఉండమని చెప్పు. మనం ఇక్కడి నుంచి బయలుదేరి తీరాలి. జరిగి వెళ్ళు. నేను నీకు సహాయం చేయగలను. నాకు మీ అవసరం లేదు. మనమంతా ఇంటికి వెళ్ళి తీరాలి. ఎడనా, నేను తన దగ్గర మాట్లాడాను. తను ఈ గ్రామాన్ని నాశనం చేయాలని తిరుగుతుంది. వాళ్ళని మనం హెచ్చరించాలి. అవును, మా నాన్నేరి? నాకు తెలియదు. ఎడానా, ఖచ్చితంగా త్వరగా వెళ్దాం. పర్వాలేదు. పదండి వెళ్దాం. నన్ను క్షమించు. మీ నాన్న చనిపోయారు. అతన్ని నేను మళ్ళీ చూస్తాను. నిజంగానా? నీకెలా తెలుసు? అతనికి దేవుడితో స్నేహం ఉంది. హో, ఇప్పుడు నాకు ఒక ప్రశ్న. అయితే నా నాన్నని నేను చూడగలనా? అతను కూడా దేవుడితో స్నేహం ఉందా? నాకు తెలీదు.
అతనికి ఉంటుంది అనుకుంటా. అలాగే నేను అనుకుంటున్నాను. కానీ నువ్వు ఇంత మెత్తగా ఉండకూడదు. ఇది ఓకే. సరే చెప్పు, ఏ శక్తి ఇది? నాకు తెలీదు. దీనికంటే వివరించి చెప్పలేకపోతున్నా నేను. అది ఆ శక్తి నాలో వ్యాపించడం నేను గ్రహించగలిగాను. ఆ నిమిషం తను నన్ను ఏం చేయలేదని అనిపించింది. అది కింగ్స్ పవరా? నీకు దాని గురించి తెలుసా? ఆ కథ నాకు తెలుసు. నువ్వు అది నమ్ముతున్నావా? నువ్వు నమ్మలేదా? నమ్మింది లేదు. ఆల్పిన్, ఆ శక్తిని ఉపయోగించి మంత్రవాదిని అందం చేయించంటే నువ్వు నా ఏకైక నమ్మకం. కానీ ఎలాగా? నేను తనని కంట్రోల్ చేయలేకపోయాను, తను నన్ను కంట్రోల్ చేస్తుంది. డ్రూడుండుంటే నీకు సహాయపడేవాడు. అది నిజమే. అమ్మా, నా కొడుకు వచ్చేసాడు. ఎలా ఉన్నారు అందరూ? మిమ్మల్ని చూసి చాలా రోజులు అయిపోయింది. మీరు బాగున్నారు కదా? మీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా? ఏమో మీకు దెబ్బ తగిలింది అనుకున్నాను. ఇదెలా సాధ్యం? ఆ దయ్యాలని మిమ్మల్ని ఏదో చేసుంటారు అనుకున్నాను. నేను చాలా భయపడిపోయాను. మీకు ఏదైనా అయ్యి ఉంటుందని నేను తను చాలా ఇక్కడ ఏం చేస్తోంది? వాళ్లే కష్టపడి మీ పిల్లల్ని కాపాడింది. వాళ్ళు లేకపోతే ఏమయ్యేదో తెలుసా? తను ఒక ఏం వ్యక్తి. కాలేదు కదా? కానీ తను రాణి కూడా. నీకు మాత్రమే రాజారాణి కథలని. దేవుడికి నా మాట వినండి. దేవుడి మిమ్మల్ని కాపాడాడు. నేను శత్రువుని చూశాను. వాళ్ళు ఎవరో పిట్స్ కాదు, గేయ్లో కూడా కాదు, మనుషులు కూడా కాదు. శక్తివంతమైన ఒక మంత్రగత అడవిలో ఉంది. తన దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి. తన భటులు మిమ్మల్ని చంపడానికి ఆలోచించరు. వాళ్ళు మన వైపే వస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో పడ్డామంటే అది మనిషి అయినా వస్తువైనా అది ఊరికి వదిలిపెట్టదు. మీరంతా వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. అందరూ కొండపైకి ఎక్కండి. ఆల్పిన్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. మహారాణి మీతో కూడా. టార్కల్, నువ్వు కూడా మాతారా. మనం పరిగెత్తకూడదు, ఫైట్ చేయాలి. నువ్వు చెప్పేదే నిజమైతే మనం ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేం. సరే, పరిగెత్తుకెళ్ళి దాక్కున్న తర్వాత ఏం చేయగలం? భయంతోనే బతకాలి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మారుతూ ఉండాలి. మనల్ని వెతికి కనిపెట్టి చంపుతారు. వదిలిపెట్టకూడదు. ఇక్కడే ఉండి మనం ఎవరో వాళ్ళకి చూపించాలి. మహా అయితే చచ్చిపోతాం, పర్వాలేదు. ఇంటిని కాపాడుకోవడం కోసం ప్రాణాలు వదిలేమనుకుందాం. మీరు దేన్ని ఎదుర్కోబోతున్నారో మీకు తెలీదు. వీళ్ళ పవర్ ఏమిటో నీకు కూడా తెలీదు. కోపం వస్తే వాళ్ళు ఏమైనా సాధించగలరు. వాళ్ళంతా వేటగాళ్ళు, ప్రాణాలు తీసేస్తారు. భయంకరమైన వాళ్ళు. వాళ్ళు డాల్ రియాటా ప్రజలు. వాళ్ళ రాజు కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. ఎవరు మీ రాజు? నీ సారథ్యంలో మేమంతా పోరాడతాం. మీరే మా రాజు. ఏం చెప్పారు? మా వల్ల కాని పని మీరు చేశారు. నా కొడుకును మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. మేం పోరాడతాం. ఆజ్ఞ ఇవ్వండి రాజా. అలాగే అయితే అందరూ తయారుగా ఉండండి. ఆయుధాలు సిద్ధం చేయండి. దొరికిన వస్తువులను ఆయుధాలుగా మార్చండి. మన కత్తులు కావాలి, మనుషులు కావాలి, దాన్ని ఎదుర్కోవడానికి బల్లెలు కావాలి. అన్ని గుర్రాలని తయారు చేసి పెట్టండి. ఆడవాళ్ళని, పిల్లల్ని ఒక చెట్టు పెట్టండి. లోపలికి ఎవరు దొరకకుండా ఒక మనిషిని కాపలా పెట్టండి. వేరే ఏదైనా ప్రశ్న ఉందా? లేదు. ఇక పని ప్రారంభించండి. అవును, ముందు ఏం చెప్పారు? వీళ్ళకి నే సహాయం చేస్తాను. ఓ, అదొకటి ఉందా? నేను చెప్పాను కదా. మనం ఇంకా దీనికి తయారుగా లేము. కొన్ని విషయాలకి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండం. బిడి, ఆల్పిన్, మా ఆయన నీతో రాలేదని నేను గమనించాను. ఆయన ఎలా చనిపోయారు? పిల్లలు తప్పించుకోవడానికి తన ప్రాణాలే త్యాగం చేశారు.
దానికోసం ఒక్కడిగానే యుద్ధం చేశాడు, ఒక వీరుడిగా మరణించాడు. నేను చూసిన వాళ్ళ ధైర్యవంతుడు ఆయన. చాలా థ్యాంక్స్. ఊరికే దిక్కులు చూడకండి, త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరండి. అన్నింటినీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. త్వరగా ఏ ఒక్క వస్తువు వదలకుండా అన్నింటినీ తీసుకోండి. వాళ్ళు చెప్పారు. చాలు, మంచిది, బాగా నేర్చుకుంటున్నారు. చోటు మార్చండి. తప్పించుకోవడానికా? ఖచ్చితంగా కాదు. నువ్వు బాగా గుర్రం తోలుతావు కదా, ఎందుకు? వాళ్ళని పరిగెట్టించాలి. తిన్నగా మంత్రగత దగ్గరికే వెళ్ళబోతున్నాం. అయితే ఎందుకు ఈ ప్రయత్నం? మనం దాన్ని ఎర్రకొట్టకూడదు కదా. ఈసారి వేరేలా చేయాలి. తనను బంధించాలి, దాని తల నరికి పాడేయాలి. ఇది పిరికిదను. నాకు తెలుసు, అదే అవసరం. నువ్వు ఇక్కడికి వచ్చిండకూడదు. నువ్వు చాలాసేపు నుంచి ఇక్కడే ఉన్నావా? ఫిన్, తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది ఇది. ఎందుకంటే ఈ యుద్ధంలో నేను తిరిగి రాలేదంటే ఈ ఊరికి నువ్వే రాజు అవ్వాలి. నాకు రాజు అవడానికి ఇష్టం లేదు. అయినా వేరే దారి లేదు. నువ్వు ఖచ్చితంగా బతుకుతావు. ఫెన్, నేను చెప్పేది విను. ఈ యుద్ధంలో నాకేమవుతుంది అనే దానికంటే మన రాజ్యమే మనకు ముఖ్యం. నా దగ్గర ప్రమాణం చేసి ఇచ్చి నువ్వు దీన్ని తీసుకోవాలి. ఒకవేళ యుద్ధంలో నేను చనిపోయానంటే ఈ చోటు నుంచి చాలా దూరం నువ్వు వెళ్ళిపోవాలి. ఎవరికి కనపడిన చోటు వెళ్ళి నువ్వు దాక్కోవాలి. అవసరమైన సేనని నువ్వు తయారు చేసి మళ్ళీ డాల్రియాట్ని చేపట్టాలి. ఖచ్చితంగా అది నువ్వు చేస్తావని నాకు ప్రమాణం చెయ్యి. ఫిన్, ప్రమాణం చెయ్యి. నేను నీళ్ళకు కాదు, నేనేం నాయకుడు కాదు. అలా ఉండాల్సిన అవసరం లేదురా. ఇది మనం కష్టపడి సంపాదించేది కదా, మనం వెతుక్కుంటూ వచ్చేదిరా. దొరికిందాన్ని ఎలా ఉపయోగించాలో అది మనమే డిసైడ్ చేయాలి. నేను ప్రమాణం చేస్తున్నాను. గుర్తుంచుకో, ఇది ఎవరి చేతికి వెళ్ళకూడదు. నేను ఇవ్వను. అది ఈసారి. ఈసారా? ఇంతకుముందు ఏం చేసావు? ఆల్పెన్, తను ఇక్కడే ఉంది. నువ్వు వెంటనే డ్రూట్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. అక్కడ ఉన్న ఆడవాళ్ళని, పిల్లల్ని నువ్వు కాపాడాలి. గుర్తుంచుకో, యుద్ధంలో నేను చనిపోయినట్టు నువ్వు ఎక్కడికైనా పారిపోవాలి. నీ ప్రమాణాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. త్వరగా ఊరికి సిద్ధం ఉంటున్నారా లేదా? త్వరగా ఉండి, అందరూ సిద్ధమవ్వండి. త్వరగా బయలుదేరండి. వాడిచ్చిన మాటని వాడే కాపాడాలి. అవును, త్వరగా రండి. అవును, అన్ని వస్తువులు సిద్ధంగా రండి. చూడండి. అయితే మీరేం మాట్లాడరన్నమాట. సరే, అయితే మీరే చెప్పండి. ఓ సరే, మేము ఇక్కడ ఉన్నాం, వాళ్ళు అక్కడున్నారు. మన పథకం ఏమిటంటే వాళ్లతో పోరాడి వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి పాతి పెట్టబోతున్నావా? మీరు భయపడకండి, మేము మిమ్మల్ని రక్షించుతాము.
చాలా బాగా మాట్లాడావు. లేదు, అందరూ తిరిగి గ్రామానికి వెళ్ళండి. త్వరగా వాళ్ళు ఉన్న చోట అన్ని సిద్ధంగా ఉండి వాళ్ళ చోట అక్కడే ఉండండి. త్వరగా రండి. వాళ్ళు ఉన్న చోట అన్ని పనులు సిద్ధం కావండి. త్వరగా. వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. వదలకండి, ఎవరిని వదలద్దు, దయచేసి ఎవరిని వదలద్దు. అది కొట్టండి, ఎవరిని వదలద్దు. అది కొట్టండి, కొట్టండి. వదలద్దు, ఎవరిని వదలద్దు, దయచేసి కొట్టండి. వాడిని ఇక్కడికి తీసుకురా. నాకు శని మందులు ఏమైనా ఉంటే తీసుకురా. అది లో కొట్టు. ఏయ్, ఏంటి ఆలోచిస్తావు? కొట్టు. కొట్టండి, ఎవరిని వదలొద్దు. వద్దు కూడా వదలొద్దు. ఒక నిమిషం ఉండు. కొట్టండి. నువ్వు వెంటనే వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ నేను చేసిన ప్రమాణాన్ని మర్చిపోకు. వదలకండి, పట్టుకుని కొట్టండి.
ఈరోజు డాల్ రెక్క తాయిపోయింది. వద్దు. శక్తి ఇంక పని చేయదు. మనం గెలుపుని సాధించాం. మనమంతా గెలిచాం. మనమంతా గెలిచాం. నా బ్రోచిని నువ్వు చూస్తావా? చూద్దామే, కానీ నిన్ను చూడ్డం కూడదు, ఎందుకంటే నేను అది ఎవరికి చూపించకూడదని చెప్పారు. ఆడు ఎంతో నిలబడుతున్నావు. నేను రేపు బయలుదేరబోతున్నాను. తన జీవితాన్ని మొదలుపెట్టేటప్పుడు నువ్వు పక్కన ఉంటే బాగుంటుంది. కరెక్టే, నా జీవితం ఒకటి ఉంది కదా. మన నువ్వు ఆశపడితే, నువ్వు నచ్చితే నువ్వు కూడా నాతో రావచ్చు. ఏంటి? టునాడుకు రావచ్చని చెప్పాను. ఇది పనిచేస్తుంది అనుకుంటావా? పోయినసారి జరిగినలా ఘోరం జరగలేదు. రండి, నృత్యం చేద్దాం. ఖచ్చితంగా తను మంచి భార్య అవుతుంది. ఎవరండి? సినే. ఏంటి? ఇక్కడున్న వాళ్ళు వాళ్ళ అబ్బాయిలకి తనని అడుగుతున్నారు. ఓ, అలా అంటున్నారా? ఆగండి, నిజంగానా? పాపం అండి వాళ్ళు. నీకంటే వాళ్ళే ఎక్కువ సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
సరే అయితే నన్ను వదిలిపెడతారా? వద్దు వద్దు వద్దంటున్నానా? రే బండోడా, నిన్ను చంపేస్తారా నిన్ను? అన్నీ ఒకేసారి తినీక కావాలనేదంతా తీసెట్టుకో. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. తినడానికి తీసుకొని వెళ్ళు. వెళ్ళిన జాగాలోనే అన్నం చేర్చెట్టుకోండి. చాలా థ్యాంక్స్ నా కూతుర్ని తిరిగి తీసుకొచ్చినందుకు. నా కృతజ్ఞతలు తెలపాలి. మళ్ళీ ఇక్కడికి వస్తాననుకుంటున్నాను. మేం కూడా అదే నమ్మకంతో ఉన్నాం. కమాన్. జాగ్రత్తగా వెళ్ళారండి. రా. నేను నీతోనే వస్తాను.